హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో కణాల యొక్క నాణ్యతను పెంచుకోవాలంటే కొన్ని టిప్స్ అనేది పాటించాలి. ఈ నాణ్యత ఎలా పెరుగుతుంది, ఏమేమి బేసిస్ని బట్టి కణాల యొక్క నాణ్యత కరెక్ట్గా ఉంది అని తెలుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, కణాల యొక్క నాణ్యత ఉండాలంటే మెయిన్గా 3 క్రైటీరియా గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే కౌంట్ గురించి, అలాగే మొటిలిటీ, మార్ఫాలజీ. ఈ 3 బేసిస్ అనేది, ఈ 3 క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కణం యొక్క కౌంట్ ఉన్నప్పటికీ మొటిలిటీ లేకపోతే సరిగా అది అండాన్ని చేరలేదన్నమాట. సో ఈ 3 బేసిస్ని బేస్ చేసుకొని కణాల యొక్క క్వాలిటీ ఎలా ఉందో తెలియజేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టాక్ అబౌట్ కౌంట్లో 100%లో తీసుకుంటే 30% యొక్క మొటిలిటీ, మార్ఫాలజీ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ కౌంట్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో అది ఈదుకుంటూ అండాన్ని చేరి గర్భాశయంలోంచి అది సర్విక్స్ ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి గర్భనాళాల్లోకి చేరుకుంటే అది ఒక కౌంట్ యొక్క క్వాలిటీ కానీ మొటిలిటీ కానీ చక్కగా ఉన్నట్లు అనమాట. అలా కలిస్తేనే అక్కడ ఫలదీకరణ చెందుతుంది. ఫలదీకరణ అయితేనే అప్పుడు బేబీ ఫామ్ అవటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఈ 3 క్రైటీరియా, ఆ కౌంట్ కావచ్చు, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మొటిలిటీ అంటే కదలిక. ఇప్పుడు సీలియా అంటే గర్భాశయం అంతా కూడా సర్వెక్స్ నుంచి అండాన్ని చేరే వరకు కూడా ఈ మజిల్ నుంచి గీదుకుంటూ వెళ్ళాలి అంటే మొటిలిటీ అంటే ఒక కదలిక అనేది చక్కగా ఉండాలి. సో కదలిక లేకుండా కొన్నిట్లో అంటే క్వాలిటీ అండ్ కౌంట్ బాగుంటుంది, కదలికలు లేకపోయినా కూడా అండాన్ని చేరలేదు. సో ఫలదీకరణ అనేది చెందదు. సో ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మార్ఫాలజీకి చెప్పుకోవాలంటే యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ అన్నమాట. ఇఫ్ యూ టేక్ స్పర్మ్ తీసుకున్నట్లయితే దానికి హెడ్, నెక్, టైల్ అనేది ఉంటుందన్నమాట. అంటే కదలిక చేయాలి అంటే ఈ 3 పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. కొందరిలో టైల్ అనేది మిస్ అవుతుంది, నెక్ అనేది డిఫార్మిటీగా ఉంటుంది, హెడ్ అనేది కొంచెం డిఫార్మిటీగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పటికి కూడా మార్ఫాలజికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫలదీకరణ అనేది డిలే అవుతుంది. సో ఈ 3 బేసిస్ని మీరు ట్యాకిల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో ఈ 3 క్రైటీరియాని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. సో దీంతోపాటు ఏ రీజన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చూసినట్లయితే ఖచ్చితంగా కొంతమందిలో ఇక స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినా, యూరో ప్రాబ్లమ్స్ ఉన్నా, స్క్రోటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, అన్స్ట్రక్చరల్ స్క్రోటల్ స్ట్రక్చర్స్ ఉన్నా, కొంచెం ఈ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీకి కావచ్చు, మొటిలిటీకి కావచ్చు, మార్ఫాలజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీకు ఒకసారి యూరాలజిస్ట్ని కలిసి మీ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా ఉంది, వాళ్ళు కొన్ని హార్మోనల్ టెస్టులు రాస్తారనమాట. సో హార్మోనల్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే మార్ఫాలజికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే టెంపరేచర్ ఎక్కువ వల్ల ఆ కౌంట్ అనేది అంటే రిలీజ్ అవుతుంది బట్ డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అంటే అక్కడ డెడ్ కణాలు అనేవి ఉంటాయి. సో అవి మొటిలిటీని కదలలేవు, అవి ముందుకు పోలేవు. సో అక్కడ ఫలదీకరణ అది ఆ కణం అనేది అండాన్ని చేరలేదు. సో ఫలదీకరణ అనేది డిలే అవుతుంది, ప్రెగ్నెన్సీ కూడా ఆటోమేటిక్గా డిలే అవుతుంది. సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్కి సార్ట్అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ డైటరీ ప్యాటర్న్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ ప్యాటర్న్ అనేది మీరు చక్కగా చూసుకోవాలి. సో డైటరీ ప్యాటర్న్కి వచ్చేసరికి కంప్లీట్గా మీరు ఆయిలీ ఫ్రైస్ కావచ్చు, లేదంటే మైదా స్టఫ్డ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, అలాగే బేకరీ ఫుడ్స్, స్టోర్డ్ ఐటమ్ ఫుడ్స్, ఇవన్నీ అంటే లాంగ్ టర్మ్ స్టోర్ చేసిన పికిల్స్ లైక్ వీటన్నిటిని కూడా కాస్త అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే డైటరీ ప్యాటర్న్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా అవి కంట్రోల్కి వస్తాయన్నమాట. నా కమింగ్ టు టాక్ అబౌట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో వచ్చేసి ఎక్సర్సైజెస్ అనేది మ్యాండేటరీ. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అనేది మ్యాండేటరీ. ఇది కూడా బేస్డ్ అపాన్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మీకు డైట్ ప్యాటర్న్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, అవి మోడిఫికేషన్ చేస్తారనమాట. సో బిఎంఐ మీ బాడీ మాస్ ఇండెక్స్ ఉండవలసిన హైట్, వెయిట్కి కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే
ఖచ్చితంగా మీకు హార్మోనల్ అనేది బ్యాలెన్సింగ్గా రావటం జరుగుతుంది. కొన్ని హార్మోనల్ పిల్స్ ఇవ్వటం వలన ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అవి సెటిల్ అవుతాయి అన్నమాట. దేనికైనా కూడా మీరు ఫస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ ద లాస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి జెనెటిక్ ఇష్యూస్ డైటరీ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఏదైనా ఇష్యూ ఉంటే వీ కెన్ చేంజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ జెనెటిక్ ఇష్యూస్ ఎక్కడ అంటే తెలియదు అనమాట. జెనెటిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కరెక్ట్గా ఆ కణాల నాణ్యత లేదు అనేది తెలుసుకోలేకపోతారు. సో ఎందుకు వీటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా మోడిఫై చేసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు టైం వేస్ట్ చేయకుండా ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఆల్కహాల్ అనేది కంప్లీట్గా కొన్ని స్టడీస్ చేసి మెటా అనాలిసిస్ చేసి, అంటే కొన్ని స్టడీస్ అంటే 1-2 స్టడీస్ కాదు, ఆల్ ఓవర్ స్టడీస్ తీసుకొని ఆల్కహాలిజం కంప్లీట్గా రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ స్పెర్మ్ మొటిలిటీని కావచ్చు, కౌంట్ కావచ్చు, దాని యొక్క మార్ఫాలజీని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి కొన్ని మెటా అనాలిసిస్ చేసేసి రీసెర్చర్స్ చెప్పడంతో కంప్లీట్గా ఈ ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఆ 3 ఫ్యాక్టర్స్ అనేవి కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి నిరూపించడం జరిగింది. సో ఆల్కహాల్ ఎవరికైనా హ్యాబిచువల్ ఉంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో అంటే ఆ హ్యాబిట్ ఉండి సో కొంచెం అవాయిడ్ చేసుకోవటం మంచిది. అంటే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ఒక 3 months నుంచి కూడా కంప్లీట్గా స్మోకింగ్ ఆల్కహాల్ అనేది తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి ఇదండి వీడియో. టిప్స్ని పాటించడం వలన కణాల యొక్క నాణ్యతని ఎలా పెంచుకోవచ్చు, ఎలా మీరు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ పొందగలరు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.